ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. మొంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందించాలని ఆదేశించిన వ్యవసాయ శాఖ మంత్రి. పంట నష్టం అంచనాలు రూపొందించే సమయంలో రైతుల పక్షాన నిలిచి పక్కాగా నివేదికలు రూపొందించాలని ఆదేశాలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జ్ వద్ద ట్రాక్టర్ను వెనుక నుండి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలు. సీఎం సహానిధి పేదల కోసమేనని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ స్పష్టం చేశారు. నియోజకవర్గానికి చెందిన 39 నిరుపేద కుటుంబాలకు సీఎం సహానిధి చెక్కులను అందజేశారు. పిల్లలకు చదువు చెప్పకుండా వాళ్లతో కాలు పట్టించుకున్న ఉపాధ్యాయురాలు. బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసిన ఘటన. బిలాస్పూర్లో ఘోర రైలు ప్రమాదం. దుర్ఘటనలో 6 ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలు. రైతుల త్యాగాలతోనే రాజధాని నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర హోంమంత్రి అనిత వెల్లడించారు. రైతుల త్యాగంతోనే రాజధాని నిర్మాణం జరుగుతుంది. కేంద్ర సహకారంతో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని హోంమంత్రి వంగల్పూడి అనిత వెల్లడించారు. పోలీసులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. పోలీసుల ఆరోగ్యానికి, భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రతిపక్షాల ఆరోపణలను ధీటుగా ఎదుర్కొంటామన్నారు. అమరావతి రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత ఎవ్రీవేర్ ఈ పోలీస్ స్టేషన్స్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి ఇక్కడున్న చాలా మంది రైతులు ముందుకొచ్చి వాళ్ళ భూముల్ని నిజంగా చెప్పాలంటే త్యాగం చేసి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అమరావతి, ఒక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అమరావతి కట్టడానికి మా భూములు మేము ఇస్తున్నామని చెప్పి ముందుకొచ్చి భూములు ఇచ్చిన చాలా మంది అమరావతి రైతుల తాలూకా పుణ్యఫలం ఈ రోజు మేమందరం కూడా అనుభవిస్తున్నాం. ఇక్కడ ఎస్డిపి ఆఫీస్ చాలా అవసరం ఇక్కడ, ఎందుకంటే పక్కనే అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్న సిచ్యువేషన్స్ లో కమింగ్ సూన్ బందోబస్తు కి గానీ ఇక్కడ ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసే క్రమంలో కంపల్సరీగా ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ అవసరం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు తలచి ఇక్కడ ఇంచుమించుకు ఒక ఎకరం స్థలాన్ని కూడా కేటాయించి పోలీస్ స్టేషన్ కి కట్టడానికి అని చెప్పి ఆ రోజు కేటాయించి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత దాన్ని కూడా పూర్తి చేయకుండా 5 సంవత్సరాలు ఇంచుమించుగా అలాగే కాలయాపన చేశారు. పోలీస్ స్టేషన్స్ బాగుపడాలి అని ఈ రోజుకి నేను డీజీపీ గారు కలిపి ఇంచుమించుగా ఒక 4-5 పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేసుకున్నాం. ఇంచుమించు ఇంకా 4-5 పోలీస్ స్టేషన్ శంకుస్థాపనలు కూడా చేశాం. నిజంగా ఇట్స్ గుడ్ సైన్ అని చెప్పాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా పనిచేయాలి అనుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి సంబంధించి ఈ రోజు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వగలగాలి. పోలీసుల మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎక్కడో జరిగిన ఒక సంఘటన, వాళ్ళు ఏదో లారీ వెళ్తుంటే ఏదో వాళ్ళు ఆపిన తర్వాత ఆపలేదని ఒక రాయి పట్టుకుని ఇస్తున్నారు. అది కావాలని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఆంధ్ర పోలీసులు అలా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసే పరిస్థితి. సో అలాంటివి కూడా మేము ఎప్పటికెప్పుడు తిప్పుకొట్టుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా డీజీపీ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. టెక్నాలజికల్ గా కూడా పోలీసుల్ని వాళ్ళని ట్రైన్అప్ చేయాలి, టెక్నికల్ బేస్ కూడా ట్రైన్అప్ అవ్వాలని కూడా చెప్పారు. ఓవరాల్ గా ఒకటే చెప్తున్నామంటే ఈ రోజు లా అండ్ ఆర్డర్ అనేది మాకు మేజర్ ప్రయారిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారికైనా మాకైనా డెఫినెట్ గా ఆ విషయంలో పోలీస్ వ్యవస్థ మంచి టీం వర్క్ తో ఈ రోజు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. పోలీసులపై తప్పుడు ప్రచారం చేయడం తగదని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను సహించమని హెచ్చరించారు. పోలీసులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించి 6100 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. మొంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని, కష్టకాలంలో ప్రభుత్వం తోడుగా నిలిచిందన్న సంతృప్తి రైతుల్లో కలిగేలా చర్యలు ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి వెళ్లి పంట నష్టాల వివరాలు సమగ్ర నమోదు చేయాలని సూచించారు. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందాలని, పంట నష్టం అంచనాలు రూపొందించే సమయంలో రైతుల పక్షాన నిలిచి పక్కాగా నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. పంచాయతీ శాఖ అధికారులకు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నిర్మాణాల్లో నాసి రకమైన పనులు జరిగితే సహించేదే లేదని, అందుకు పర్యవేక్షణ అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పనుల పూర్తి నాణ్యతా ప్రమాణాలతో జరగాలని స్పష్టం చేశారు. అన్ని గ్రామాల్లో పర్యవేక్షణ చెయ్యాలని సూచించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు త్వరితగతిన పరీక్షించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాతపట్నం మండలం కొరసవాడ గ్రామంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణపై పోరాటంతో పాటు సంస్థాగత నిర్మాణం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం కొరసవాడ గ్రామంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం పేదలకు వైద్యం, విద్యను దూరం చేసేందుకు కుట్రలు పన్నుతుందన్నారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశాలను కోల్పోయారన్నారు. దీనిపై ప్రజల నిరసనను గవర్నర్కు తెలియజేసేందుకు మనం చేపట్టిన కోటి సంతకాల సేకరణను ప్రతి కార్యకర్త సవాల్గా స్వీకరించి విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాట్లపై ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం మండలంలోని ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ విభాగాల సభ్యులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణలో మరో 2 బస్సు ప్రమాదాలు జరిగాయి. కరీంనగర్ జిల్లా తెమ్మపూర్ మండలం రేణుగుంట బ్రిడ్జ్ వద్ద ఉదయం 5 గంటలకు ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుండి ఢీకొట్టిన మెటల్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలవ్వడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు నల్గొండ జిల్లా బొగ్గబావిగూడెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైన ట్రాక్టర్లో ఉన్న 4 వ్యక్తులు. టీడీపీ యువ నాయకులు కిమిడి రామ్మల్లిక్ నాయుడు చీపురుపల్లి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించి ముఖ్యమంత్రి సహాయనిధిని లబ్ధిదారులకు అందించారు. టీడీపీ యువ నాయకులు రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు దేవాది కొండపాలెం, సెరిపేట కొండదాడి, బీజేపాలెం కుమరం, గరివిడి బంగారమ్మ కాలనీలో పర్యటించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన 8,39,207 రూపాయల చెక్కులను 9 మంది లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే అందించారు. ఈ సందర్భంగా రామ్మల్లిక్ నాయుడు మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కేవలం ఒక ప్రభుత్వం పథకం కాదు, ఇది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న మానవత్వపు బంధానికి నిదర్శనమని పేర్కొన్నారు. నిరుపేదల కుటుంబాలు ఊహించని అనారోగ్యం, ప్రమాదాలు బారిన పడినప్పుడు వారి ఆస్తిపాస్తులు అమ్ముకొని అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడకుండా అలాంటి క్లిష్ట సమయాల్లో కార్పొరేట్ స్థాయిలో ఖరీదైన వైద్యం చేయించుకోవడానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక పెద్ద అండగా నిలుస్తుందన్నారు. ఈ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం లబ్ధిదారుల కళ్లాల్లో వెలుగులు నింపుతోందని, ఇది పేదలకు ఒక వరమని, నిధులు లేక వైద్యం ఆగిపోకుండా వారి ప్రాణాలు కాపాడడానికి ఈ సహాయం ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గరివిడి మండలానికి చెందిన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ సంఘం తరపున జిల్లా యాదవ సంఘం అధ్యక్షులుగా ఎమ్మెల్సీ నత్తు రామారావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం మకరాంపురం పంచాయతీ సాలనపుట్టగ గ్రామంలో అఖిల భారత యాదవ సంఘం తరపున జిల్లా యాదవ సంఘం అధ్యక్షులుగా ఎమ్మెల్సీ నత్తు రామారావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. మండల వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మడ్డు వెంకట్రావు నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. వారికి వైఎస్ఆర్సీపీ కుటుంబం తరపున దుస్సాలులతో సన్మానం చేసిన స్థానిక ఎంపీపీ పైలి దేవదాసిరెడ్డి, వారితో పాటు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వజ్జ మృత్యుంజయరావు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు దుర్గాసి ధర్మారావు, స్థానిక యాదవ కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా కైలాసగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జీసిగడ మండలానికి ఎందువ గ్రామం ఒక ప్రత్యేకత. భక్తికి ముక్తికి మారుపేరు ఆ గ్రామం. చుట్టూ పచ్చని పంట పొలాలు, గ్రామానికి ఆనుకొని ఎత్తైన కొండ, ఆపై వెలసిన శివుడు, కొండ పక్కనే పెద్ద కోనేరు, కోనేరు చుట్టూ దేవతామూర్తుల వివిధ ఆకృతులతో విగ్రహాలు దర్శనమిస్తాయి.
కార్తీక పౌర్ణమి సందర్భంగా కైలాసగిరి క్షేత్రంలో సుమారు 10 నుంచి 15,000 మంది భక్తులతో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుంది. అధికారులు పోలీసుల సమన్వయంతో ముందుకు వెళ్తామని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనే వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు సౌకర్యాలు పూర్తి చేశామని ఆలయ కమిటీ సభ్యులు పేకల శేఖర్రావు మాస్టర్ తెలియజేశారు. ఈ గిరి ప్రదక్షిణలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని వారు కోరారు. శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండలం ఎందో గ్రామం నందు వెలసి ఉన్న అతి పురాతనమైనటువంటి శ్రీ కైలాసగిరి క్షేత్రమునందు కార్తీక పౌర్ణమి అనగా రేపు 5/11/25 సందర్భంగా రెండవసారి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లకి గిరిపైన 21 అడుగుల ఎత్తులో ఉండేటటువంటి ఈ విగ్రహము కైలాసగిరి విగ్రహము, అలాగే చిల్డ్రన్ పార్కు ప్రారంభించుటకు స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్ ఈశ్వరరావు గారు, అలాగే స్థానిక ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు విచ్చేస్తున్నారు. ఉదయం 5 గంటలకి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఆ ఏర్పాట్ల నందు ఇంచుమించు సుమారు 10 నుంచి 15,000 మంది ప్రజలు పాల్గొంటారని అంచనా వేయుచున్నాం. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కమిటీ వాళ్ళు, అలాగే అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు, గ్రామస్తులు అందరు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందులో పాల్గొనేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాల వితరణ కూడా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మార్గ మధ్యలో వైద్య సదుపాయాలను అన్నింటినీ కల్పించడం జరుగుతుంది. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలును కార్గో ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. శ్రీరామ్ నగర్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 6 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన 39 నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే గొండిశంకర్ అందించారు. సీఎం సహాయనిధి పేదల కోసమేనని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన 39 నిరుపేద కుటుంబాలకు విశాఖ ఏ కాలనీ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల సంక్షేమమే మా కూటమి ప్రభుత్వం ధ్యేయమని, అత్యవసర వైద్య చికిత్స అవసరమైన ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, నిరుపేదలకు సాయం అందించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని, రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాలు ముఖ్యమంత్రి సహాయనిధితో ఆరోగ్యవంతులయ్యారని, ఆరోగ్యశ్రీ పరిధిలో లేని చికిత్సలు, ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజాసేవే నా జీవిత గమ్యమన్నారు. 8 కుటుంబాలకు 28,14,505 రూపాయలను అందించారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, నగర మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చదువు చెప్పకుండా పిల్లలతో కాలు పట్టించుకున్న ఓ ఉపాధ్యాయురాలు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెలియపుటి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. ఇక్కడి ఉపాధ్యాయురాలు సెల్ ఫోన్లో మాట్లాడుతూ 2 విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ విషయాన్ని ఐటీడీఏ సీతంపేట పీఓ పరివార్ స్వప్నిల్ జగన్నాథ్ వద్ద ప్రస్తావించగా, సంబంధిత ఉపాధ్యాయురాలికి ఇప్పటికే సోకాజ్ నోటీసు జారీ చేశామని, విచారణకు ఆదేశించామని తెలిపారు. బీసీల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదరణ 3.0 పథకం అమలుపై వర్క్షాప్ ను ప్రారంభించారు. బీసీలు సమిష్టిగా కూటమిని గెలిపించారన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వారెంతో నష్టపోయారని పేర్కొన్నారు. మా ప్రభుత్వం రాగానే బీసీలకు బడ్జెట్లో అత్యధికంగా నిధులు కేటాయించామన్నారు. వారి కాళ్లపై వారు నిలబడాలని, త్వరలో ఆదరణ 3.0 పథకం అమలు చేస్తామన్నారు. దానికి బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించినట్లు మంత్రి సవిత వెల్లడించారు. అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు పెద్దపీట వేశారన్న విషయం మీకు తెలియజేస్తూ, మరి అధికారంలోకి రాగానే ఒక పక్క బీసీలకు మరి
బడ్జెట్లో కూడా పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి బీసీ శాఖకు కూడా మరి అనేక కళాశాలలకు, బీసీ హాస్టల్స్కు, బీసీ గురుకుల పాఠశాలలకు మరి అదేవిధంగా బడ్జెట్ కేటాయించడం, మరి బీసీ బిడ్డలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి అనే విధంగా నాణ్యతమైన విద్య, నాణ్యతమైన భోజనం కూడా అందజేస్తున్న ప్రభుత్వం మరి ఎన్డీఏ ప్రభుత్వం. ప్రతి ఒక్కరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. మరి ఈ 1000 కోట్ల రూపాయలు కూడా మనకు ఆదరణ 3కి మనకు బడ్జెట్లో కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ, బీసీల అభివృద్ధే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అన్న విషయం కూడా తెలియజేస్తూ, గత 5 ఏళ్లు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలను ఓటు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేశారో, బీసీలు ఏ విధంగా నష్టపోయారో మనం అందరం చూసాం. బీసీలు వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో ఒక పక్క ఆదరణ 3 కావచ్చు, ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, మరి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు బాగా లబ్ధి పొందింది అంటే అది మన బీసీలే. విశాఖపట్నంలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ సమీక్ష జరిపారు. విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు 45 దేశాలకు చెందిన 300 మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరు కానున్నారని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ సదస్సులో 410 ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నామని, వీటి ద్వారా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని వివరించారు. సదస్సు సందర్భంగా 2.7 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు భూమి పూజ చేయబోతున్నామని ప్రకటించారు. భాగస్వామ్య ఒప్పంద ఏర్పాట్లపై లోకేష్ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం సహచర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజులతో కలిసి ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో రాష్ట్రానికి ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. దేశీయ పెట్టుబడుల్లోనే కాకుండా ఎఫ్డీఐలోనూ ఏపీ నెంబర్ 1 గా నిలుస్తుందన్నారు. రాబోయే 10 ఏళ్లలో పారిశ్రామిక రంగంలో రానున్న మార్పులు, అందులో భారత్, ఏపీ పాత్ర ఏమిటి తదితర అనేక అంశాలపై విశాఖ సదస్సులో చర్చలు ఉంటాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికలప్పుడు చెప్పామన్నారు. ఆ హామీ నెరవేర్చేందుకు మంత్రులందరం మిషన్ మోడల్లో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని అన్నాడు హామీ ఇచ్చాం. నేను ప్రతి స్పీచ్ లో కూడా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో కలిసి ఇది చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక మిషన్ మోడ్ లో మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. కేబినెట్ సబ్ కమిటీలో ఉన్న ఆల్ మినిస్ట్రీస్ బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం. మేము ఒక్కొక్కరు పోటీపడి పాలసీస్ తీసుకొచ్చాం. ఈ పాలసీస్ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చే పరిస్థితి. గడిచిన 16 నెలల్లో $120 బిలియన్, $120 బిలియన్ అంటే సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిట్ అయినాయి. ఈరోజు మీరు ఏ సర్వే చూసినా, ఏ రిపోర్ట్ చదివినా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1. ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఎఫ్డీఐలో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బి నంబర్ 1. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.